ఇచ్చాడు పేరు ముందుగానే దాంట్లో ఉంటే చెప్పుకుంటే చెప్పు అదృష్టం ఉంటే పెట్టుకుంటారు లేకపోతే లేదు పో మా వాళ్ళకి ఇట్నే కొట్టుకుంటారు అని చెప్పిన వాస్తవం ఇది. ఇప్పుడు కొత్త వాళ్ళకి అనుభవం అవుతుంది. హాస్టల్ యూనియన్ అంటే గిట్టనేనా, నెక్స్ట్ టైం అయితే మళ్ళీ ఇదే కథ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 2 దగ్గరికి వస్తుంది, కింద గిన్నెలు అండినాయి, పొద్దున 8 గంటలు అండి, ఇప్పుడు చల్లగా అవుతాయి. చల్లగా మన హాస్టల్లో కూడా చల్ల కూరగాయలు చల్లగా అయితే తినరు. ఇప్పుడు 3 Incoming voice call from +9178935595 సినా మీరు కష్టపడుతున్నారన్నా మేములో నేను ఇప్పుడు అగ్రెస్ చేయలేదు. నీ పెద్ద కమిటీలో ఉన్నా, నా పేరు ఇంద్రసేన అంటే ఇప్పుడు సన్మానించడానికి కూడా ఎంత ముందు అయినా నేను ఎందుకంటే ఏం చెప్పాలి. నేను 2012లో హాస్టల్ అంటున్నప్పుడు నాకు బిల్లు బుక్కులు ఇప్పుడు తీసుకొచ్చి చూసి మన బుక్లో పెట్టంటే పెడతా. 3200 రూపాయలు అప్పుడు తీసుకున్నా నేను. 3200 రూపాయలు 2012లో తీసుకుంటే ఇప్పుడు 3800. అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఏర్పడుకోవడం. ఈ సమావేశంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రతి ఒక్క హాస్టల్ వాళ్ళు ఒక తల్లిదండ్రుల పాత్ర పోషిస్తూ మన సొంత బిడ్డలాగా చూసుకుంటున్న వ్యవస్థలో ఫీజులు చాలా తక్కువగా తీసుకుంటూ వాళ్ళు నష్టాల బారిన పడుతున్నారని కూడా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా కొద్ది నామినల్గా ఫీజు పెంచుతూ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్లస్ ప్రతి ఒక్క హాస్టల్కు గత 6 నెలల్లో కొన్ని అనుకోని సంఘటనలు జరగడమైనాయి. అకస్మాత్తుగా రోడ్ యాక్సిడెంట్లో ఒక హాస్టల్ ఓనర్ చనిపోవడం, ఇది చాలా బాధాకరం. ఇది గుర్తించి మేము అసోసియేషన్ తరఫున నామినల్గా ఒక 20,000 రూపాయలు ఇవ్వగలిగినాం తప్ప మేము పెద్ద సాయం చేయలేకపోయినాం. అందుకు దానికి బాధగా మేము అందరం ఒక నిర్ణయం తీసుకొని ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. 10 లక్షలు ఒక ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే 10 లక్షలు వచ్చేటట్టు, పూర్తిగా వికలాంగుడైనా కూడా 10 లక్షలు వచ్చేటట్టు కొన్ని మంచి పాలసీలు చూసి వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. ప్రతి ఒక్కరూ అందరూ ఈ అసోసియేషన్లో కలిసికట్టుగా ఉండి ఈ అసోసియేషన్ దినదిన అభివృద్ధి చెందుతూ అందరి యొక్క పేరు ప్రతిష్టలు ఉండాలని అందరం కూడా ఈరోజు సమావేశం పెట్టుకోవడం జరిగింది. వరంగల్ ప్రైవేట్ హాస్టల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు నాడు నగర్ జే కన్వెన్షన్ హాల్లో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకున్నది. ఈ యొక్క సర్వసభ్య సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే హాస్టల్ ఓనర్స్ నిత్యం ఎదుర్కొంటున్న సమస్య, నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయినాయి, ఫీజులు పెరగకపోవడం. ఈ 2 ముఖ్యమైన కారణాల వల్ల చాలామంది నష్టపోతున్నారు. కాబట్టి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకొని కొన్ని తీర్మానాలు చేసుకొని కొద్ది రోజుల్లోనే ఫీజుల యొక్క స్ట్రక్చర్ని పెంచి పిల్లలకి కూడా నాణ్యమైన ఫుడ్ ఇచ్చుకుంటూ ఫీజులని క్రమక్రమంగా పెంచుకోవాలని తీర్మానం చేసుకోవడం అయినది. అలాగే హాస్టల్ అసోసియేషన్ సభ్యులకి ఏదైనా జరిగితే ప్రమాదవశాత్తు అందుకు గాను ఒక 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ని చేయించడం అసోసియేషన్ ఆధ్వర్యంలో. అలాగే భవిష్యత్తులో జరగబోయేటువంటి ఎలక్షన్ల కోసం కూడా ఒక ఐడి కార్డు కూడా హాస్టల్ సభ్యులకు క్రియేట్ చేసినాము. ఈ యొక్క ఐడి కార్డు ఒక ఎలక్షన్స్ ఎలా అయితే జరుగుతాయో, జనరల్ బాడీ ఎలక్షన్లు అయితే జరుగుతాయో అలాంటి ఎలక్షన్లు మా అసోసియేషన్లో కూడా జరగాలనే ఉద్దేశంతో ఒక ఐడి కార్డును కూడా ఏర్పాటు చేసుకొని ఈరోజు సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ యొక్క సర్వసభ్య సమావేశానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క హాస్టల్ సోదరులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.